చేయడం, విద్యార్థుల గురించి అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం, ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పడుకొని వెళ్ళడం తెలిసిందే. త్యాగాన్ని మాటల్లో కొలవలేము, అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా ఇంకా 12 మంది పిల్లలు కూడా వసూలు బాల్సినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి త్యాగాల పునాదుల మీద ఏర్పాటైన రాష్ట్రాల్లో ఆనాడులో ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఉద్యమకారులను కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి కూపన్ నిర్మించింది. కాకపోతే కవితా మేడమేగా ఎవరెవరు వచ్చింది, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అదే చెప్పొచ్చారు. కేసీఆర్ బిడ్డ కవితా మేడం వచ్చింది. రాజీవ్ గాంధీ పేరు, ఇందిరా ఎల్పీ నగర్, ఎల్పీ నగర్ కాడ బొమ్మకు కొంచెం పుల్దండ వేసి కూడా రాలేదు. ఈ ఒరవడి మారాలి, నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి. దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన కేసీఆర్ బిడ్డ మాట్లాడుతుంది. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దృష్టి కళ్ళతో కోనసీమ పాడైందంట. కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ పిల్లలకు మనసు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. ఈ ట్రాఫిక్ కూడా ఫ్లైఓవర్ దాటింది. ఫ్లైఓవర్ దాటి కామ్ని దాటేసింది ట్రాఫిక్. ఆంధ్ర తెలంగాణ బాగుండాలని చెప్తుంది మీటింగ్లో.